ఓం గణపతి హవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుగం 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. మనం ఎప్పుడైనా బజార్కి పనుండి వెళ్ళామనుకోండి, ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. వీఆర్ అట్ హోమ్. ఇంటికి వచ్చేస్తే విశ్రాంతిగా ఉంటుంది. విశ్రాంతి లభించాలంటే ఇంటికి రావాలి. బజార్లో కూర్చొని విశ్రాంతి కావాలంటే ఎక్కడి నుంచి? అదేవిధంగా మన యొక్క ఇల్లు అవ్యక్తం. అవ్యక్త ఆత్మతత్వము అనగా ద ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్, అహమస్మి అనే ఆ మౌలికమైన స్వయం ప్రకాశమైన ఉనికి ఏది గలదో అది నా ఇల్లు. సో ఆ ఇంట్లో ఉంటాం. దీన్నే ఆత్మనిష్ట అంటారు. మన ఇంట్లో మనం ఉండడం పేరే ఆత్మనిష్ట అంటారు. కాబట్టి అహమస్మి అని దాని మీద మనస్సుని, దానిలో మనస్సు విలీనం చేయటం, దాని మీద మనస్సు పెట్టుట అంటే దానిలో మనస్సు విలీనం చేయటం అని అర్థం. శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారే, శ్వాస మీద ధ్యాస పెడితే ఏమిటవుతుందో తెలుసిన? ఆ ధ్యాస ఉండదు, అది శ్వాసలో విలీనం అయిపోతుంది. అది దాంట్లో ఉండే రహస్యం. అదేవిధంగా ఆత్మస్వరూపముపై మనస్సు పెట్టుము అంటే మనస్సు విలీనం అయిపోతుంది. మనస్సు యొక్క లక్షణం అలా ఉంటుంది. దేని మీద ఏకాగ్రం చేస్తే ఆ రూపం అయిపోతూ ఉంటుంది అది. కాబట్టి ఆ విధంగా మన స్వగృహంలో మనం ఉంటాం. ఎప్పుడైనా లౌకిక వ్యాపారాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చి వ్యాపారాన్ని చేసేస్తాం. చేసేసి మళ్ళీ మన స్వగృహంలో మనం నిలిచి ఉంటాం. ఆ విధంగా ఎవరైతే అవ్యక్తంలో ప్రధానంగా ఉంటో వ్యక్తాన్ని నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు మహాత్ములు అనబడతారు. సో ఆ విధంగా చేయాలి. తస్మాదేవం విదిత్వా ఏనం, వ్యక్తంలో ప్రకటమయ్యే వ్యక్తి ఏదుందో అది నీ స్వరూపం కాదు. ఇది షాడో, నీడ. నీడ బాగోగుల గురించి దుఃఖించటం అనవసరం కదండి. నీడ ఒకప్పుడు అధ్వానంగా ఉంటుంది, ఇంకొప్పుడు బాగుంటుంది. నీడ గురించి దుఃఖించడం అనవసరం. ఈ వ్యక్తిత్వం అనేది ఏదుందో ఇది ఒక నీడ, అది వాస్తవం కాదు. వాస్తవము అవ్యక్త ఆత్మతత్వమే. ఈ సత్యాన్ని నువ్వు ఈ విధంగా తెలుసుకో. తస్మాత్ ఏవం ఏనం విదిత్వా, ఈ విధంగా ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నీ యథార్థ స్వరూపము అవ్యక్తమే అవికారే అనే సంగతి తెలుసుకుని అనుశోచితం నార్హసి, సాంసారికములైన విషయాల గురించి దుఃఖించటం అనవసరం, అది తగదు నీకు అని భాష్యకారులు ఏమంటారో చూద్దాము. నిరవయవత్వాచ్య అవిక్రియ నహి నిరవయవం కించిత్ విక్రియాత్మకం దృష్టం. ఏదైనా ఒక తత్వం ఉన్నట్లు, ఒక పదార్థం ఉంటే అది నిరవయవం అయినప్పుడు దాంట్లో వికారములు వచ్చుట అనేది మనకి అది అసంభవం. ఇది మనకు అనుభవం విషయమే. నేను దృష్టాంతాలు చెప్పాను. కాబట్టి అయం ఆత్మా అవిక్రియత్వాత్ అవికార్య ఉచ్యతే. మహాత్ముల చేతను చెప్పబడుతోంది ఏమని? ఈ ఆత్మ ఎట్టి వికారములను పొందదు కనుక అవికార్య, వికారములను పొందనిది అని దాని మీద ఒక విశేషణం వేసి చెప్పినారు. తస్మాత్ ఏవం యథోక్త ప్రకారేణ ఏనమాత్మానం విదిత్వా త్వం నానుశోచితుమర్హసి. సంతాం అహం తేషాం మయా ఏతే హన్యంతే.
కాబట్టి నీ యథార్థ స్వరూపము వికారము లేని ఆత్మ చైతన్యము. వికారములు కలుగుతూ ఉండే దేహము, ఇంద్రియములు, మనస్సు, బాహ్య పరిస్థితులు, ఇవన్నీ వీటన్నింటిలోనూ వికారాలు ఉంటాయి. ఎందుకంటే మనది ఐడెంటిఫికేషన్ అంతా ఐడెంటిఫికేషన్ తోటి జీవితం నడుస్తూ ఉంటుంది. మనం బాహ్య పరిస్థితులతో ఐడెంటిఫై అవుతూ ఉంటాం. బాహ్య పరిస్థితులు ఐడెంటిఫై కాకపోతే దుఃఖమే ఉందండి. ఇప్పుడు బాల్కనీ మీద నిలబడి ఉన్నారు, కింద ఏమో వివాహ శోభాయాత్ర నడుస్తూ ఉంటుంది, మీకేమిటి ఇన్వాల్వ్మెంట్? వివాహ శోభాయాత్ర అంటే ఒళ్ళు హోంట్లో డ్యాన్స్ అది చేయాల్సి ఉంటుంది. అంత 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 పాటలు మనకే, ఆ బూడిదలో పడి ఇటు అటు డ్యాన్స్ చేయాల్సిన అవసరం మనకే ఉంది. సపోజ్ మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు అంటే ఏటో తెలిసిన వేసం కాలంలో మండిపోతుంటే సూటు బూటు వేసుకుని పెద్ద ఖరీదైనటువంటి తలపాగా చుట్టి మండిపోతుంటే, ఎండ కానీ లేకపోతే రాత్రి కూడా వేడే కదా. సో అంత ఎండలో అంత వేడిలో ఆ చుట్టూ ఈ బాజాలు చెవులు బద్దలైపోయిట్లా వాళ్ళు వయసుతో ఉంటారు. దాంట్లో మాధుర్యం ఏముండదు, మ్యూజిక్ ఏముండదు. ఆ ఎలక్ట్రిక్ హై పిచ్చి వాళ్ళు అలా కీ 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 అని వాయించేస్తూ ఉంటారు, వేళ్ళ ముత్తేస్తూ ఉంటారు వాటిని. ఊరికే దే మేక్ ఏ హ్యూజ్ నాయిస్. అంతకు మించి ఇంకా దాంట్లో మాధుర్యం కానీ ఏమీ ఉండదు. ఆ ధ్వనికి అనురూపంగా మీరు గెంతులు వేస్తూ ఉండాలి. ఇది వివాహంలో ఇన్వాల్వ్. వై షుడ్ యూ డూ దాట్? వాళ్ళు ఆ చేసి వాళ్ళకే సందర్భం లేదనుకుంటూ ఉంటే మనం ఎందుకు చేయాలి? సో మనం బాల్కనీలో ఉంటాము, ఉండి దాన్ని చూస్తాం. వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సపోజ్ యూ ఐడెంటిఫై, దెన్ ఆల్ ప్రాబ్లం. ఇంకొకప్పుడు శవయాత్ర వెళ్తుంది, అందరూ దుఃఖిస్తూ ఉంటారు, వేలమొహం వేసుకుని వెళ్తూ ఉంటారు. మనకేం పని వేలమొహం వేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకని మనం వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఐడెంటిఫైడ్ విత్ ఇట్. సపోజ్ యూ ఐడెంటిఫై, దెన్ అటు ఇటు వివాహ శోభాయాత్రలో ఐడెంటిఫై అయినా, అటు శవయాత్రలో ఐడెంటిఫై అయినా, రెండు విధాల మనకి దుఃఖము, శ్రమే మిగులుతుంది. కాబట్టి జగత్తులోని అంశాలతో ఐడెంటిఫై అవ్వకుండా ఉండటము, అవి వికారము, మారిపోతూ ఉంటాయి. ఇందుకోసం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. వాటితోటి సుతరాము తాదాత్మ్యాన్ని చెందకుండా ఉండడము. వికారి నేను కాదు. దెన్ కమ్స్ బాడీ, దెన్ కమ్స్ ది సెన్స్ ఆర్గన్స్, ఆ తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి కూడా. అహం కూడా మారిపోతూ ఉంటుంది, అహంకారం కూడా, ఈగో కూడా మారిపోతూ ఉంటుంది. ఓసారి ఈగో ఉల్లాసంగా ఉంటుంది, ఇంకోసారి నిరుత్సాహంగా ఉంటుంది. వేటితో ఐడెంటిఫై అవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ వికారి. వీటన్నిటికీ మూలం అవికారి అవ్యక్త ఆత్మ చైతన్యము. కాబట్టి నా స్వరూపం ఈ వికారి వర్గంలో లేదు. అవికారి అయిన ఆత్మస్వరూపము నేను అనే ఈ సత్యాన్ని ఈ విధంగా పైన చెప్పిన విధంగా నీవు అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే నీవు ఇంకా శోకించుటకు సందర్భం ఉండదు. నాను శోచితం అర్హసి, నీకు శోకించవలసిన అవసరమే ఉండదు. శోకం అని ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు, అభినయం చేసి చూపిస్తారు. అభినయం అంటే యాక్ట్ అవుట్. అంటే మనిషి ఎదురుకుండా నిలబడి ఆ విధంగా శోకిస్తూ ఉంటే వాడి యొక్క శోకాన్ని దానికి ఒక అభినయ రూపాన్ని ఇచ్చి, దానికి ఒక డైలాగ్ ఫార్మ్లో వీడు ఎలా అభినయం చేస్తున్నాడు, ఎలాగ దుఃఖిస్తున్నాడంటే హంత అహం ఏషాం అని అభినయం. అయ్యో, హంత అంటే అయ్యో, అహం ఏషాం నేను వీళ్ళందరికీ చెందినవాడను, వీళ్ళందరూ నాకు బంధువులు అని ఆ రకంగా దుఃఖించాల్సిన అవసరం ఉంది. అహం ఏషాం. అది శవయాత్ర చేస్తున్నారనుకోండి, అహం ఏషాం హంత అని దాంతో ఐడెంటిఫై అయితే దుఃఖం, ఐడెంటిఫై కాకపోతే దుఃఖం లేదు. అంటే క్రూరంగా ఉండమని కాదు, ఇండిఫరెంట్గా ఉండమని కాదు. దట్ ఈస్ నాట్ ది పాయింట్. సెంటిమెంట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఆర్ యూ ఐడెంటిఫైడ్ విత్ ది థింగ్ ఆర్ నాట్? దట్ ఈస్ ది పాయింట్. మయా ఏతే హన్యంతే, ఇది ఒకటి. సో నా డ్యూటీ చేయాల్సి వచ్చినప్పుడు మయా ఏతే హన్యంతే, నా చేత వీరందరూ సంహరింపబడుతున్నారు అని ఆ రకంగా వీడు అనుకుంటే, ఈ యుద్ధం చేసేవాడు అలా అనుకుంటే వాడు యుద్ధం ఏం చేస్తాడు? నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకోవాలి. కానీ అది ట్రూత్, అదే నా డ్యూటీ నేను చేస్తున్నాను. అంతేగాని నేను వీళ్ళందరినీ చంపేస్తున్నాను అని ఆ రకమైన కర్తృత్వం నీ మీద వేసుకోవటం అనవసరం. నీ డ్యూటీ నువ్వు చేయాలి. ఇక్కడ సందర్భం యుద్ధం, అందు గురించి కొంచెం కేర్ఫుల్గా దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. మామూలు మన నిజ జీవితంలో మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాం. రెస్పాన్సిబిలిటీ అనేది ఏదీ లేదు, డ్యూటీయే ఉంది. శాస్త్రము యొక్క దృష్టిలో డ్యూటీ ఉంది తప్పిస్తే రెస్పాన్సిబిలిటీ లేదు.
రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ వర్డ్. కర్మని కర్మఫలాన్ని కలిపితే రెస్పాన్సిబిలిటీ. కర్మని మాత్రమే చేస్తే డ్యూటీ. కర్మఫలాన్ని కర్మఫలాన్ని పిక్చర్లోకి తీసుకురాకుండా, అంటే కర్మఫలం కూడా నేను ఈ రకంగా ఉండాలి అని మీరు వర్క్ చేస్తుంటే దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇది నా డ్యూటీ కాబట్టి నేను చేస్తున్నాను, దాన్ని కర్మ అని అంటాను. కాబట్టి కర్మనే చేయాలి కానీ కర్మఫలమును నెత్తి మీద వేసుకునే ప్రయత్నం చేయవద్దు. సో రెస్పాన్సిబిలిటీ ఉండదు. తర్వాత చిత్రం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ భారాన్ని కలిగిస్తుంది, మనస్సుకి బరువు అనిపిస్తుంది, మనస్సుకి దుఃఖాన్ని కలిగిస్తుంది. డ్యూటీలో దుఃఖం ఉంది, డ్యూటీ చేసి వాడికి దుఃఖమే ఉంది. సో డ్యూటీలో అదో పెద్ద సౌకర్యం, చాలా తేలికగా ఉంటుంది, హల్కాగా ఉంటుంది, మనస్సుకి ఏమి బరువు అనిపించదు డ్యూటీ. దాన్ని మీరు రెస్పాన్సిబిలిటీ కింద కన్వర్ట్ చేస్తే, అంటే ఈ డ్యూటీకి ఈ కర్మకి ఈ ఫలం రావాలి, ఈ ఫలాన్ని తీసుకొచ్చే పూచి కూడా నాదే అంటే అప్పుడు అది బరువు అయిపోతుంది. సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునవలసింది. తర్వాత శ్లోకం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవ శోచితుమర్హసి. ఇంతవరకు సాంఖ్యం అయిపోయింది. ఇక్కడి నుంచి కాంటెక్స్టే కొన్ని శ్లోకాలు. 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు సాంఖ్యం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం పూర్తయింది. ఆత్మ నిత్యము, ఆత్మ అకర్తృ అభోక్తృ అవికారి, ఇది సారాంగా చెప్పారు. అయితే వీడు ఒప్పుకోద్దండి, వీడు చెప్తే వింటాడా ఏమన్నానా? ఒకసారి చెప్తే ఎక్కడైంది, అలా అనిపించట్లేదు నాకంటాడు. ఇంత కథ చెప్పిన తర్వాత ఆత్మ పుట్టలేదు అని నేను పాఠం చెప్పాను అనుకోండి. నేను 4 రోజులు పాఠం చెప్పాను, ఉపనిషత్తుకి ఉపనిషత్తు పాఠం 4 రోజులు చెప్పాను. ఆత్మకి పుట్టుకలేదు, మరణం లేదు. అయిపోయిన తర్వాత ఆఖరి రోజు సత్సంగంలో ఒక ఆయన లేచి ప్రశ్న ఏమిటంటే, క్రితం జన్మలో ఏ కర్మ చేస్తే ఈ జన్మ వస్తుంది, ఈ జన్మలో ఏ కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది అని ప్రశ్న వేశాను. అంటే నేను అన్నాను, చూడండి 4 రోజులు పాఠం తర్వాత మీరు ఇలాంటి ప్రశ్న మీరు ఈ జన్మలో ఏ కర్మ చేస్తే బదులు జన్మలో ఏం ఫలం వస్తుంది అది తెలుసుకునే ప్రయత్నం చేయడం కంటే ఆత్మకి జన్మే లేదు అని తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. కానీ పీపుల్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఆత్మకి పుట్టుక లేదు అని తెలుసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఏం చేస్తాం? వాట్ ఎనీబడీ కెన్ డు. సో అర్జునుడు మొహంలో చూస్తే ఆత్మ అధికారి అజహ అమర ఇదంతా కూడా అతగారికేమీ అనుకూలంగా ఉన్నట్లేదు. ఎందుకంటే ఇతర సంస్కారములు చాలా దృఢంగా ఉండటం చేత ఆత్మ అకర్తృ అభోక్తృ అజ అమర, దానికి పుట్టుక లేదు, జన్మ మరణము లేదు. కాబట్టి ఆత్మ గురించి ఈ మీమాంస అంతా అనవసరం. నీ స్వరూపం ఆత్మయే. నాకు అలా అనిపించట్లేదు. మరి ఏమనిపిస్తోంది నీకు? నేను నాలో మార్పులు వస్తున్నాయి, నేను సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను, నేను పుట్టాను, కొంతకాలం తర్వాత చచ్చిపోతాను అనే నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు. అథచ అంటే అథవా అని. ఇంతదాకా నీకు చెప్పిందంతా, నేను చెప్పిందంతా నీకేమీ బుర్రకి ఎక్కకపోయిన పక్షంలో అప్పుడు ఇంకేమిటవుతుంది? నిత్యజాతం నిత్యం మృతం ఏనం మన్యసే. అథచ వా కూడా ఉంది కదండి, అథవా. ఇంతదాకా నేను చెప్పిందంతా నీకు అర్థం కాలేదు. ఆత్మ ఏనాడు పుట్టలేదు, ఏనాడు మరణించదు, ఆత్మ ఎందు క్రియలు ఉండవు, ఆత్మ ఎందు వికారములు ఉండవు, నీ కర్త కాదు, భోక్త కాదు, నాయం హంతి నహన్యతే, నా ఘాతయతి నహంతి నా ఘాతయతి. ఇదంతా చెప్పిన తర్వాత ఈ విధంగా నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకో, అవ్యక్తము అచింత్యము అవికారి, ఆ విధంగా తెలుసుకో. తెలుసుకుని ఆనందానుభూతిని పొందుము, శోకించవలసిన అవసరం ఉండదు చెప్పి అథచ వా, ఇదంతా నీకు నచ్చని పక్షంలో, నచ్చకపోవడం అంటే అర్థం కాకపోవడమే నచ్చకపోవడం, ఇదేమీ నీకు అర్థం కాలేదు నచ్చలేదు అనే పక్షంలో అప్పుడు ఇంకేమనుకోవాలి? నేను పుట్టాను, మరణించబోతున్నాను. అయితే
ఈ పుట్టక ముందు అంతకుముందు ఇంకో జన్మ ఉండేది, ఆ జన్మలోంచి ఈ జన్మలోకి వచ్చాను, ఈ జన్మలో మరణిస్తాను, మళ్ళీ పుడతాను, మళ్ళీ మరణిస్తాను, మళ్ళీ పుడతాను, మళ్ళీ మరణిస్తాను. కాబట్టి ఈ విధంగా ఒక జన్మ నుంచి మరో జన్మకి వెళుతూ ఉండే జీవలక్షణమే నాది. నిత్యజాతం నిత్యం మృతం మన్యసే. నీ గురించి నీవు ఆ విధంగా పుడుతూ మరణిస్తూ ఉండే జీవుడను నేను. పుట్టుక మరణములు లేని ఆత్మ నేను అనే మాట నాకు తెలియదు. పుట్టి మరణిస్తూ ఉండే జీవుణ్ణే నేను. ఈ పుట్టి మరణించడం ఇది ఇలా నిరంతరంగా సాగుతూ ఉంటుంది. నిత్య అంటే అర్థం కాల ప్రవాహంలో అలా పుడుతూ ఉంటాను, మరణిస్తూ ఉంటాను, అది నా స్వరూపము అని నీవు అంత మాత్రమే తెలుసుకున్నా కూడా, తథాపి ఈవెన్ దెన్ హే మహాబాహో త్వం ఏవం శోచితుం నా అర్హసి. అభ్యుపగమ్య అంటారు. సరే, నా చెప్పిన మాట నువ్వు ఎలాగూ వినవు, సరే నీ మాటే నేను వింటాను, నీ సిద్ధాంతాన్ని నేను పాటిస్తాను తాత్కాలికంగా. అభ్యుపగమ్య. ఎదరవాడు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాం? వాడి మాటే విని ముందుకు అడుగు వేస్తాం. సో అభ్యుపగమ్య అంటారు దాన్ని. సంస్కృతంలో అభ్యుపగమ్య అంటే వాడు చెప్పింది అంగీకరించి. ఒకప్పుడు దుర్జనస్తుష్యతు ఇది న్యాయేన అంటే వీడి చెప్పిన వాడు వినండి, వాళ్ళండి వాడితో టక్కర్ ఎందుకు, వాడు చెప్పినట్టే చేద్దాము అని అంగీకరించి ముందుకు వెళ్ళటం, ఏదో ఒక గతి చూపించడం. లేకపోతే స్టక్ అయిపోతుంది చూడండి. తథాపి నువ్వు చెప్పిన పక్షాన్ని అంగీకరించే సందర్భంలో కూడా హే మహాబాహో, మహాబాహో అంటే పెద్ద చేతులు గలవాడని కాదు, మంచి సమర్థములైన చేతులు గలవాడు అని. సో మైటీ ఆర్మ్డ్ అంటే ఎంతటి ఘనకార్యాలనైనా చేయగలడు అని అర్థం. అర్జునుడు మరి ఆ విశేషణం వేయచ్చు. అటువంటి సందర్భంలో కూడా పుట్టి మరణించటం అనేది సత్యమే అని అనుకునే సందర్భంలో కూడా నువ్వు ఈ విధంగా దుఃఖించటానికి అవకాశము లేదు అని. నా పక్షంలో దుఃఖించడానికి అవకాశం లేదు. నా పక్షం వద్ద నీ పక్షమే తీసుకుందాం, ఇప్పుడు కూడా దుఃఖించడానికి అవకాశం లేదు. అది సంగతి అని అప్పుడే ఆయన యొక్క ఉన్నతమైన ఆ సాంఖ్య స్థితి నుంచి దిగేసి వీడి లెవెల్కి వచ్చేసి మాట్లాడేస్తున్నారు. ఇంకెక్కడి నుంచి అంతా అదే కాంటెక్స్ట్. 5-6 శ్లోకాలు ఉంటాయి, తర్వాత మళ్ళీ సాంఖ్య లోకంలోకి వెళ్ళిపోతారు. ఇది కాంటెక్స్చువల్ వెర్సెస్. శ్లోకం ఒకసారి అందాం. అథవా అట్లుగానిచో ఏనం ఈ ఆత్మను నిత్యజాతం అన్ని కాలములలో పుట్టేదిగా, నిత్యం అన్ని కాలములలో, మృతంచ మరణించేదిగా మన్యసే నీవు తలచే పక్షములో, తథాపి అయినప్పటికీ హే మహాబాహో త్వం నీవు ఏవం ఈ విధముగా శోచితం దుఃఖించుటకు నా అర్హసి తాగావు. కాబట్టి ఆత్మ అనేది పక్కన పెట్టండి, జీవుడు అని తీసుకోండి. జీవుడు అనగానేమి ఇండివిజువల్. ఒక కాలంలో పుట్టి మళ్ళీ ఇంకో కాలంలో మరణిస్తాడు, అలా పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. అదే సత్యం. ప్రస్తుతానికి మాకు తెలుసున్న సత్యం అదే. అంతకంటే పెద్ద సత్యం ఉంటే ఉండేవాడిని. మాకు తెలుసున్న సత్యం ఇది. ఓకే, ఇది నీకు తెలుసున్న సత్యం కదా. ఆ సత్యాన్ని నీవు స్వీకరించినా కూడా ఈ విధంగా దుఃఖించటానికి సందర్భము కాదు అని చెప్తుంది. ఎందువల్ల అంటే తర్వాత శ్లోకంలో వస్తుంది భాష్యం. ఆత్మనః అనిత్యత్వమభ్యుపగమ్య ఇదముచ్యతే. అభ్యుపగమ్య చెప్పాను కదా, నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను, ఇక్కడ ఉందా పదం. ఆత్మనః అనిత్యత్వం అభ్యుపగమ్య. అభ్యుపగమ్య అంటే ఎదుటివాడి పక్షము సరికాకపోయినా అంగీకరించి ఒక వ్యవస్థ చేసుకోవటం పేరు అంగీకరించి అని. అది ల్యప్, హాఫ్ వెర్బ్. ఎదుటివాడి పక్షాన్ని కరెక్ట్ కాదని తెలుస్తూ ఉన్నా అంగీకరించి, టెంటేటివ్లీ అగ్రీయింగ్ టు ది అదర్ పర్సన్స్ వ్యూ పాయింట్. అభ్యుపగమ్య. వీడి వ్యూ పాయింట్ ఏమిటి? అర్జునుడి వ్యూ పాయింట్ ఏమిటి? చచ్చిపోతామని కదా. చచ్చిపోతామంటే ఆత్మ నిత్యము కాదు అని కదా.
ఆత్మనః అనిత్యత్వం అభ్యుపగమ్య. నేనే ఆత్మను, నేను చచ్చిపోతాను అంటే అంటే ఆత్మ అనిత్యం అయిపోయింది. సో వికారం అయిపోతూ ఉంటుంది, అనిత్యం. సో ఆత్మ అనిత్యము, ఆత్మ యొక్క అనిత్యత్వాన్ని అభ్యుపగమ్య తాత్కాలికంగా అంగీకరించి ఇదం ఉచ్యతే, ఈ మాట చెప్పబడుచున్నది. ఎవరి చేత? భగవత శ్రీకృష్ణ భగవానుడు తాత్కాలికంగా ఆత్మ యొక్క అనిత్యత్వాన్ని అంగీకరించి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? అథచ ఇతి అభ్యుపగమార్థ. అథచ అని ఉంది కదా, అథచ అంటే సరే కానీ అని అర్థం తెలుగులో. అథచ సరే కానివ్వండి. సరే కానివ్వండి అంటే అర్థం ఏంటంటే, సరే కానివ్వండి అంటే ఇంక నా మాట వెళ్ళకు వినవు, నీ మాటే నేను వింటాను అని అర్థం. అది అథచ. అభ్యుపగమార్థ, అభ్యుపగమము దాని అర్థము. ఓకే. అథచ ఏనం ప్రకృతమాత్మానం నిత్యజాతం లోకప్రసిద్ధ్యా ప్రత్యనీక శరీరోత్పత్తిం జాతో జాత ఇది మన్యసే. ఆత్మానం నిత్యజాతం మన్యసే. ఆత్మను నిత్యము పుట్టేదానిగా తలచుచున్నావు. ఏమిటి నిత్యము పుట్టడం ఏంటండి అంటే, లోక ప్రసిద్ధి అలా ఉంది. లోక ప్రసిద్ధిని బట్టి అనేక శరీరోత్పత్తిం ప్రతి, అనేక శరీరాలు పుడుతూ ఉంటాయండి. రోజు ఏవేవో శరీరాలు పుడుతూ ఉంటాయి. మానవులు ఎవరో పిల్లలు పుడుతూ ఉంటారు. అలా పిల్లలు పుట్టినప్పుడల్లా జాత 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 అంటూ ఉంటారు. అది నిత్యజాతం అంటే. మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టింది, మా మేనత్త కొడుకు పుట్టాడు, మేనమావ కొడుకు పుట్టాడు అని ఇలా జాత 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 జాత. ఎప్పుడూ జాత, ఎప్పుడో ఎవరో పుట్టాడు జాత. నన్ను కెనడాలో వాళ్ళు ప్రశ్న అడిగారు. అంటే సునామీకి అప్పుడే చందా ఇచ్చొచ్చారు, ఆ ఫీలింగ్లో అడిగారు అనమాట. కొంత సెంటిమెంట్. ఈ సునామీ ఎందుకు రావాలి, దేవుడు ఇలాగ వీళ్ళందరినీ ఎందుకు వినాశం చేయాలి? వాట్ ఈజ్ ఇట్? యు ఆర్ సపోజ్ టు బి ఎ గాడ్ మ్యాన్. You are supposed to know better than us. You claim that you know better than us. What claim we did? We did not make any claims. But anyway, you seem to claim so many things that you are God man. You know better than us. That's why you are sitting on a top position and we are all sitting here. Laithe ma office mundu vachi nu queue kattalsina vadivi, nee munduku vachi meme ikkada కూర్చుని ఉన్నాము. You are supposed to know better. Now you tell us why God sent a tsunami. నేనన్నాను యూ టెల్, వై షుడ్ ఐ టెల్? అదేంటిది? అవును, నేను నీతో అన్నాను గాడ్ సెంట్ సునామీ అని నేను అన్నానా? అనలేదు. నేను అలాంటి క్లెయిమ్ ఏం చేయలేదు. నువ్వు అంటున్నావు గాడ్ సెంట్ సునామీ. సో గాడ్ అక్కడెక్కడో కూర్చుని ఆయన ఏమో క్లిక్ అని ఏదో నొక్కితే ఇక్కడ సునామీ వచ్చింది. దట్ ఈస్ హౌ యూ సీమ్ టు థింక్. దట్ ఈస్ హౌ ఐ లుక్ అట్ ఇట్. సో యూ సే దట్ గాడ్ సెంట్ సునామీ. యూ టెల్ మీ వై గాడ్ సెంట్ సునామీ. You know that God sent tsunami, so you should also know why God sent tsunami. Or you mean to say, you only know this much, God sent tsunami అని మాత్రమే తెలుసు కానీ why he sent అన్నది నాకు తెలియదు అంటావా? Is it so? How do you know that God sent tsunami? If you know that God sent tsunami, then you should also know why he sent tsunami. ఓకే మాస్టారు, మేము ఆ గాడ్ సెంట్ సునామీ అని డ్రాప్ చేసేస్తున్నాం. మీరు చెప్పండి ఎందుకు సునామీ వచ్చిందో. ఎందుకు సునామీ రావడం ఏమిటి? ద టూ టెక్టోనిక్ ప్లేట్స్ హ్యావ్ కొలైడెడ్ అండర్నీత్ ది ఓషన్ అండ్ దెన్ హ్యూజ్ వేవ్ వాస్ క్రియేటెడ్ అండ్ దట్ వేవ్ కేమ్ ఆన్ టు ది షోర్. అండ్ ఇన్ ఇండియా వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ ది పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఈస్ దేర్ అండ్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు లివ్ క్లోజ్ టు ది సీ షోర్. హైవేకి సీషోర్కి పక్కనే ఇల్లు కట్టేసి మకాన్ చేయటం అన్నది ఇది పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట్ల ఉంటుంది. ఎవరో అలా చేయరు. మామూలుగా కొంచెం అడ్వాన్స్డ్ కంట్రీస్లో సీషోర్కి కొంచెం దూరంగా కట్టుకుంటారు, నదికి కొంచెం దూరంగా కట్టుకుంటారు, ఆటు పోటు క్యాల్కులేట్ చేసుకుంటారు. బిల్డింగ్ కట్టేప్పుడు ఆ పక్కనే సముద్రము రివరు ఉన్నాయి. ఈ సముద్రము ఈ రివరు గత 200 సంవత్సరాల రికార్డులో హయ్యెస్ట్ ఎంతవరకు వచ్చాయి అని ఒక క్యాల్కులేషన్ వేస్తారు. తర్వాత
అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ అన్నిటినీ తీసుకుని ఒక కంప్యూటర్ మోడల్ వేసి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో ఎంత ఎత్తు వస్తుంది అని ఒక క్యాల్కులేషన్ వేస్తారు. వేసి ఈ క్యాల్కులేషన్స్ అన్నింటికి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇంత ఎత్తు నీరు వస్తుంది అనుకున్న దానికంటే ఇంకొక 10 అడుగులు వచ్చినా కూడా మన బిల్డింగ్కి ఏం పర్వాలేదు అనే బేసిస్ మీద కడతారు. మనం ఏమో నది పక్కన నాలా పక్కన ఒకసారి ఖాళీ ఉంటే అక్కడ ఒక పాన్ షాప్ పెడతాడు. ఆ నాలుగు చెడుగులు ఎక్కువ నీళ్లు పోస్తే వీడి పాన్ షాప్ మురిగిపోతుంది. దానికేమో గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్లు మన గవర్నమెంట్లు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. సో దిస్ ఈజ్ హౌ వాట్ ఎవర్ మే బి ద రీజన్ పీపుల్ కన్స్ట్రక్ట్ హౌసెస్ వెరీ క్లోజ్ టు సీ షోర్. అండ్ సీకి ఆటుపోటు ఉంటుంది. ఆటుపోటు అంటే ఎంత ఉంటుందో తెలిసిన, ఒకసారి సీ ఆటుపోటు వచ్చినప్పుడు, ఆ హయ్యర్ లెవెల్ వచ్చినప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మునిగిపోతుంది. 18 feet ఎత్తు వస్తుందండి, 18 feet పైకి వస్తుంది. మళ్ళీ వెనక్కి పోయినప్పుడు 18 feet వెనక్కి పోతుంది. అంటే ఎంత ల్యాండ్ మాస్ ఎక్స్పోజ్ అవుతుందో తెలిసినా వెనక్కి పోయినప్పుడు అంత ల్యాండ్ మాస్ కవర్ అయిపోతుంది, అంత ల్యాండ్ మాస్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇది మామూలు నిత్యకృత్యం వ్యవహారం. అంటే పూర్ణిమ అమావాస్య, ప్రతి పూర్ణిమకి అమావాస్యకి జరిగేది ఇది. ఆ చంద్రుడి యొక్క గ్రావిటేషన్. ఇది కాక వెదర్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు దీని మీద ఇంకా ఒక పెసర ఎక్కువ ఉంటుంది. మనమేమో ఇల్లు అక్కడ కట్టుతారు, కట్టినప్పుడు గవర్నమెంట్ ఏం మాట్లాడదు, గవర్నమెంట్ ఏం కలెక్ట్ చేసుకోదు. జోనల్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు, పేపర్ మీద ఉంటాయి తప్పిస్తే ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ ఉండవు. కాబట్టి ఓ వేవ్ వచ్చిందంటే ఏవో కొన్ని ఇళ్ళు పోతాయి. దిస్ ఈజ్ హౌ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఆర్. వై దే ఆర్ లైక్ దట్? హౌ డూ ఐ నో? దే ఆర్ లైక్ దట్. Therefore, people die. No, there is so much death. How do you know? There is so much life also. So what kind of explanation you want from me? అని నేను చెప్తా. అని చెప్పి అయితే మరి సేవ చేయాలి అక్కడ చేయి. ఇఫ్ యూ ఫీల్ యువర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యూ డూ ఇట్. యూ డూ ఇట్. డిడ్ యూ మిస్ ఎ లంచ్ టిల్ నౌ? సో నో, వీ ఫీల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, డూ ఇట్. When you help us do some service, no, I cannot help you. I am sitting in Canada. How can I help you to help those people in Madras? How? ఏమన్నా అర్థం ఉందా దానికి? భగవద్గీత పాఠం చదవాలంటే ఇలాంటి పిచ్చి వేషాలా? ఇదంతా సెంటిమెంట్. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. గివ్ మీ చెక్, వాట్ ఎవర్ అమౌంట్ యూ వాంట్ టు గివ్, గివ్ చెక్. నన్ను పేరు ఏం రాయమంటారు? బ్లాంక్ వదిలిపెట్టండి, ఏం రాయాలి నేను చేస్తాను. మీరు అమౌంట్ బ్లాంక్ వదిలిపెట్టక్కర్లేదు, అమౌంట్ మీరు ఫిక్స్ చేసి ఆ పైన బ్లాంక్ వదిలిపెట్టండి, వదిలిపెట్టి చెక్ ఇవ్వండి నాకు. ఐ విల్ టేక్ సీ దట్ ఇట్ రీచెస్ ది ప్రాపర్ ప్లేస్. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఆశ్రమానికి వెళ్ళగానే అశోక్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చేతికి ఇస్తాను. ఏమన్నా ఇది సునామీ బాధితులకు ఏదో ఇవ్వమని వీళ్ళు ఇచ్చారండి, అది మీరు ఏదైనా చూడండి అంటే చూస్తాను. నేనన్నా హనుమంతుడిలాగా ఎగిరి వెళ్ళి ఏదైనా చేస్తానా? సో సమాజాన్ని విశ్లేషిస్తా ఉంటారే కానీ ఆత్మస్వరూపానికి మృతి లేదు అని తెలుసుకోవాలి నువ్వు. అది చూడు, దాని సంగతి చూడు. నేను అది తర్వాత చూద్దాం. నిత్య జాతం, పుట్టింది, రోజు పుడుతూనే ఉంటుంది ఆత్మ. దేహమే ఆత్మ, చాలా ఆత్మలు ఉంటాయి. ఇది లోకంలో దృష్టి ఇలాగే ఉంటుందండి. లోక దృష్టి అన్నది ఎంత అధ్వానంగా ఉండాలో అంత అధ్వానంగా ఉంటుంది. కాబట్టి ప్రతిసారి అనేక శరీరోత్పత్తిం ప్రతి, రోజు ఏదో శరీరం పుడుతూనే ఉంటుంది. ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో కజిన్స్, ఈ కజిన్స్ ఆ కజిన్స్ రకరకాలు ఉన్నప్పుడు ఏవో పెళ్ళిళ్ళు అవుతుంటాయి. మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే ఏవో పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి. పెళ్ళిళ్ళు అయ్యాయంటే ఎవరో పిల్లలు పుడుతూనే ఉంటారు. ఏదో సంథింగ్ గోస్ ఆన్ ఆల్ ది టైం. సో అలా పుట్టినప్పుడు జనాలు జాత 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 జాత, పోనీ ఓసారి పుట్టాడు జాత అని ఊరుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం ఓసారి జాత జాత అంటూ ఉండడం, బర్త్డే అంటూ ఉన్నాం. బర్త్డే అంటే అర్థం ఏంటి? జాత జాత జాత, నిత్య జాతం. ఎన్నిసార్లు పుడతారండి? బర్త్డే అంటే ఎన్నిసార్లు పుడతారు? ఏదో ఒకసారి పుట్టారు, దేహం ఒకసారి పుట్టిందని పోనీ అక్కడితో ఆపచ్చు కదా. ఎన్నిసార్లు పుడతారు? ఏడాది అయిన వెంటనే మళ్ళీ పుట్టారు, మళ్ళీ ఏడాది అయిన వెంటనే. వాట్ ఈస్ దిస్? జాత జాత. హౌ మెనీ టైమ్స్ ఏ పర్సన్ ఈస్ బోర్న్? వన్ టైమ్ ఈస్ బోర్న్. ఓకే, పోనీ ఏదో శ్రీరాముడో శ్రీకృష్ణుడో లేకపోతే మహాత్మా గాంధీయో ఫలానా ఆయన పుట్టారంటే సమాజానికి ఆయన వల్ల చాలా ఉపకారం జరిగింది, ఆ పుట్టుక చాలా దివ్యమైన పుట్టుక అని సామాజికులు ఆయన పుట్టిన దినాన్ని స్మరించుకుని ఏదో కొంత సందేశాన్ని పొందారంటే శోభ, అందం, చందం.
ఏముంది, మనం పుట్టి మనం పుట్టి ఇతరులు మన పుట్టుకని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఎవడు పుట్టుకుని వాడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండటం క్యా బాత్ హై. చాలా అసందర్భమైన విషయం, అయోగ్యమైన విషయం. కాబట్టి జాతః జాతః అలాగా అస్తమానం జాతః 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 అనుకుంటుంటే ఆఖరికి వీడి సంస్కారం అలా నిర్మాణం అవుతుంది. నిత్య జాతం మన్యసే, ఆ సంస్కారం నిర్మాణం అవుతుంది. అదే అయింది. పోనీ రైతే అలా ఉంది నీ పరిస్థితి, ఓకే, లెట్ ఇట్ బి సో. తథా ప్రతి తద్వినాశం, అది దాన్ని రివర్స్ వేసుకోవాలి. ప్రతి తద్వినాశం అంటే తద్వినాశం ప్రతి. లేకపోతే మన తెలుగులో ప్రతి అని ఉంది కదండి, తెలుగులో ఎంత అర్థమో అంతే అర్థం. ప్రతి తద్వినాశం, ప్రతిసారి ఎవడైనా ఒకడు పోయిన ప్రతిసారి, దేహం నశించిన ప్రతిసారి, దేహం పుట్టిన ప్రతిసారి జాతః జాతః అంటాడు. ఎవడైనా పోయినప్పుడు, అంటే శరీరం కూలిపోయిన సందర్భంలో ప్రతిసారి మృతః మృతః అంటూ ఉంటాడు. నిత్యం మృతః. అదే మళ్ళీ ఆయన మృతః వీడు పోయాడు, వాడు పోయాడు, వీడు పోతాడు, పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇలాగ మృతః నిత్యం మృతః. ఈ వాతావరణం చూసి, ఈ ప్రజల సామాజికుల యొక్క ఈ లక్షణం చూసి మహాత్ములు ఏమన్నారంటే, గీత పుట్టిన దేశమేనా ఇది అని అడిగారు. ఎందుకంటే గీతలో సందేశం ఎలా ఉంది, ఈ జనం యొక్క వాతావరణం ఎలా ఉంది అని. సో చాలా హైలీ సెంటిమెంటల్. ఒకప్పుడు సెంటిమెంటాలిటీలో కొంత శాంక్టిటీ ఉంటుంది, కొంత పవిత్రత ఉంటుంది. మన వాళ్ళ సెంటిమెంటాలిటీలో పవిత్రత కూడా లేదు, అంత ఆస్టెంటేషియస్నెస్, ప్యూర్ షో బిజినెస్, జస్ట్ దిఖావట్ కేలి అంటారే. కేవలం ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎవరైనా పోయారనుకోండి, ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత సెంటిమెంట్, ప్యూర్ సెంటిమెంట్ కాదు, పొలిటికల్ సెంటిమెంట్ ప్యూర్ ఎందుకు ఉంటుంది? కేవలము మన పార్టీ వాడనే బేసిస్ మీద హైలీ అబ్జెక్షనబుల్ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ తోటి ఏవేవో చేస్తూ ఉంటుంది. ఇలాగ దేశంలో రాజకీయము చాలా సమాజానికి చాలా బరువు అయిపోయింది. మన భారత సమాజంలో ఇంత బరువు ఎక్కడ అవ్వదు. మన సమాజంలో రాజకీయం యొక్క బరువుని సమాజం మోస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవడైనా రాజకీయ నాయకుడిని, ఫ్యాక్షన్ లీడర్ని ఎవరో చంపితే సమాజంలో ఎంత వినాశం సృష్టించారు. ఆ బరువు అంతా ఎవరు మోస్తారు? సమాజం మోస్తూ ఉంది. వాడు చచ్చిపోయినా బరువే, బతుకున్నా బరువే, బతుకుంటే వాడి చుట్టూ గన్మెన్లు ఇది ఈ బరువు అంతా ఎవరు మోస్తారు? సో ఈ విధంగా అంచేతనే రాష్ట్రం విడగొడతారు అంటే, కొంతమంది చదువుకున్న పెద్దలు ఏమన్నారంటే, ఇప్పటికే సమాజానికి రాజకీయం యొక్క బరువు ఎక్కువైపోయింది, భారము. రాష్ట్రం విడిపడితే 2 అసెంబ్లీలు, 2 ఎలక్షన్స్, 2 చీఫ్ మినిస్టర్లు, 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అని ఇలాగా అంతకంతకి 2 సెక్రటేరియట్లు. ఈ రాజకీయ భారము సమాజం మీద మరింత పెరిగిపోతుంది. ఉన్న జనం వాళ్ళే, ఆ జనం ఇప్పటికీ ఒక రాజకీయ వ్యవస్థ బరువు మోస్తున్నారు. ఇప్పుడు 2 రాజకీయ వ్యవస్థల బరువు ఈ జనం మీద పడుతుంది. చాలా దురదృష్టకరమైన పరిణామము అని ఒకళ్ళు అన్నారు. సో ఈ రాజకీయ నాయకులు ఎవడైనా పోయాడనుకోండి, అదిగో మృత అని మొదలుపెట్టి ఆయన అక్కడ ఏం చేశారంటే, అమలాపురంలో ఒక ఆయన, ఓ రాజకీయ నాయకుడు, పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఏదో పార్టీ, ఆయన పోయాడు, ఏదో యాక్సిడెంట్లో పోయాడు. పోతే ప్రైమ్ రైస్ ప్రొడ్యూసింగ్ ల్యాండ్ 3 ఎకరాలు 5 ఎకరాలు కొనేసి, క్యాష్ ఇచ్చి కొనేస్తారు. వాడు అమ్మలో చేసి కొనేస్తారు. కొనేసి అంతా అక్కడ పంట ఉంది, ఆ పంట ఇంకా ఇంకో నెల అయితే మనకి వస్తుంది. వీళ్ళ రాజకీయం అంతాను ఆ పంట తొక్కేసి కవర్ చేసేసి, కోసిందేదో కోసి పశువులకు వేసేసి, దాన్ని ఆ పంటని పన మీద ఉందంట అదంతా మట్టితో కప్పేసి దాని మీద ఒక స్తూపం ఒకటి కట్టాడు. పడిస్తాడు. ఎంత సమాజ ద్రోహం అది. ఎందుకు ఈ స్తూపం? ఆయన పోయాడో, ఆయన స్మృతి చిహ్నంగా ఏదైనా సమాజ సేవా కార్యం టేకప్ చేయొచ్చు. ఆయన పేరు మీద సమాజ సేవ ఏదైనా చేయొచ్చు, హైదరాబాద్లో చేయొచ్చు. అక్కడ ప్రైమ్ అగ్రికల్చర్ ల్యాండ్లో స్తూపం కట్టడం ఏంటంటే ఏమైనా అర్థం ఉండదు. 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేసి ప్రభుత్వం, ఇదంతా ప్రభుత్వ ధనం, ఎవడు జేబులోంచి పెట్టడం, అంత సెంటిమెంటే కానీ జేబులోంచి పెట్టి నాయకుడు ఎవడు లేడు. ఈ భారం అంతా సమాజం మోస్తూ ఉంటుంది. అంత సెంటిమెంట్ ఒకప్పుడు పవిత్రంగా ఉండొచ్చు, సెంటిమెంట్ జెన్యువైన్ సెంటిమెంట్ ఉంటుంది.
ప్రేమతోటి కుటుంబాల్లో అక్కడ జెన్యువైన్ సెంటిమెంట్ ఈజ్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. హౌ? బికాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇగ్నరెన్స్. సో బట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ జెన్యువైన్ సెంటిమెంట్, ఇట్ ఈస్ ప్యూర్లీ పొలిటికల్ సెంటిమెంట్. ఈ విధంగా సమాజము జన్మ మృత్యువుల విషయంలో చాలా తప్పు దారిని పోతూ ఉంటుంది. అదే సత్యం అని అనుకుంటూ ఉంటారు. ఓయి అర్జున, నీవు కూడా అలాగే భావన చేసినా కూడా నిత్యం వా మన్యసే మృతం మృతో మృత, మృతుడిని ఉద్దేశించి ఇదిగో అయం మృత అయం మృత అయం మృత అయం మృత అని నిత్యం మృతం, ఎప్పటికీ పుడుతూ ఉంటారు చచ్చిపోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు. ఆత్మలు పుడుతూ ఉంటాయి, ఆత్మలు చచ్చిపోతూ ఉంటాయి. వాట్ ఈజ్ ఆల్ దిస్? చాలా తెలుసున్న మాట అది. పోనీలే, నీ మాటే ఒప్పుకున్నాం. సో దుర్జన స్తుష్యతు అనే బేసిస్ మీద అభ్యుపగమ్య ఈవెన్ దెన్ తథాపి తథాభావిన్యపి ఆత్మని త్వం మహాబాహో ఏవం న శోచితుమర్హసి. ఇది తథాపి అంటే ఆత్మని తథాభావిని అపి. నువ్వన్నట్టుగా ఆత్మ ఒకవేళ నిజంగా అలాంటిదే అయినా కూడా, అలా ఇదే అయినా కూడా, తథాభావిని అంటే పుట్టినప్పుడు వీడు పుట్టినప్పుడు పుడుతుంది, పుడుతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటుంది. పోనీ అలాగే అవుతుందనుకో ఆత్మ. అయినా కూడా హే మహాబాహో, మహాబాహో అంటే చేతులు మంచి దృఢమైనవి, సవ్యసాచి, ఎడంవైపు కుడివైపు కూడా బాణాలు వేయగలుగుతావు, ఇంత సమర్థత ఉంది. కానీ కొంత దిమాగ్ నహి హై. మహాబాహో అంటే అర్థం ఆలోచన లేదు, వివేకం లేదు. చేతుల్లో మాత్రం బోలంత బలం ఉంది. ఏం లాభం? చేతుల్లో బలం ఉంటే కొంచెం బుద్ధికి కూడా బలం ఉండాలి కదా అని మహాబాహో, హే మహాబాహో అని అసలు. సో హే అర్జున, అయినా కూడా నువ్వు అనుకున్నట్టే అయినా కూడా నీవు ఈ విధంగా శోకించుట తగదు. ఎందువల్ల అంటారు చెప్తున్నారు ఆయన. జన్మవతో నాశ, నాశవతో జన్మచ ఇత్యేతౌ అవశ్యం భావినౌ ఇది. నిత్యజాతం నిత్యమృతం కదా. కాబట్టి పుట్టినదేదో తప్పకుండా నశిస్తుంది. పుట్టినది ఏదైతే అదేమని పోనీ ఆత్మే పుట్టిందనుకో, జన్మవత నాశ, అలాగే నాశవత జన్మ, ఆత్మ మరణించిందనుకుంటే మళ్ళీ పుడుతుంది. కాబట్టి ఇవి అవశ్యం భావినవు. పుట్టినది గిట్టుట, గిట్టినది మరల పుట్టుట అన్నవి అవశ్యం భావినవు, ఇవి తప్పకుండా జరిగేవి. ఇతి అంటే ఇతి హేతోహో, ఈ కారణంగా నీవు శోచితం నా అర్హసి. గీతలో మాట అంటారు, అదేంటంటే అపరిహార్యేర్థే నత్వం శోచితం అర్హసి. అండ్ ఎ థింగ్ కెనాట్ బి అవాయిడెడ్, యూ కెనాట్ స్టాప్ ఇట్. ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్, గో అండ్ స్టాప్ ఇట్. Go and stop the tsunami. Go ahead and stop it. If you can stop it, you stop it. If you can stop death, go and stop death. Otherwise, keep quiet. Natvam shochitum arhasi. Otherwise, accept it. అని దట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ టీచింగ్. ఎందుకంటే దుఃఖించటం వల్ల ఏమీ ఉపకారం ఉండదు. వాడికి ఉపయోగం ఉండదు, చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగం ఉండదు. దుఃఖించటం కాదు కావాల్సిందే. సో అలా చెప్తాను. అపరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి. చూసి సెయింట్ ఫ్రాన్సిస్ అని ఎక్కడో చదివాను. ఎపోజిల్ అంట, అంటే క్రైస్ట్ యొక్క ప్రథమ శిష్యుల్లో 10 మంది ఉన్నారు, వాళ్ళలో ఒకడు సెయింట్ ఫ్రాన్సిస్ అని. ఆయన అంటాడు, వాట్ యూ కెన్ చేంజ్, వెదర్ ఎ థింగ్ నీడ్స్ చేంజ్ అండ్ యూ కెన్ బ్రింగ్ అవుట్ దట్ చేంజ్, గో హెడ్ అండ్ చేంజ్ ఇట్. వాట్ యూ కెనాట్ చేంజ్, యూ యాక్సెప్ట్ ఇట్ అని అంటాడు ఆయన. కొంచెం ఈ గీత యొక్క వాయువు అటు వీచి అని ఉంటాడు, అలాంటివి చాలా ఉన్నాయి. సో వాట్ యూ కెనాట్ చేంజ్, యూ యాక్సెప్ట్ ఇట్. దట్ ఈజ్ ఐ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ అంటే ఇంకా దుఃఖం ఉండదు. యాక్సెప్ట్ చేయటమే. యాక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది, ఒకప్పుడు చాలా కష్టం అవుతుంది. అయినా కూడా ఆ కష్టాన్ని సహించి సహనంతో యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. అంటే ముందు మనస్సును దృఢం చేయి. నేను ఐఎమ్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ అనే ఐడియా రావాలి మనస్సుకి. నేను దీనిని స్వీకరిస్తాను, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అనే ఐడియా వస్తే అప్పుడు ఇంకా ధైర్యము అది వస్తాయి. స్లోగా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని ఎదుర్కొని మానసికంగా కొంత అలజడి వస్తుంది, ఆందోళన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అదంతా కూడా ఓవర్కమ్ చేసి యూ లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్.
ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ. సో దిస్ ఈజ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్. సోమర్సెట్ మామ్ అని ఒక మహాకవి ఒకడు ఉన్నాడు. ఆయన రాసిన ఒక పుస్తకం ఏదో ఉంది, ఆ పుస్తకం పేరు గుర్తు రావట్లేదు నాకు. దాంట్లో ఆఫ్ హ్యూమన్ బాడీ, ఆఫ్ హ్యూమన్ బాడీయా బాండేజ్, ఆఫ్ హ్యూమన్ బాడీ, ఆఫ్ హ్యూమన్ బాండేజ్. చాలా చక్కటి నవల. ఆ నవలలో వాడు హ్యాండిక్యాప్డ్ ఉంటాడు. హీరో ఫిలిప్ ఈజ్ హ్యాండిక్యాప్. వాడు ఆ హ్యాండిక్యాప్ని హీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్, అండ్ సో హీ సఫర్స్ ఎ లాట్. అండ్ ఆన్ వన్ డే హీ యాక్సెప్ట్స్ ఇట్. అక్కడితో వాడి సఫరింగ్ ఎండ్ అయిపోతుంది. అదే ఆటోబయోగ్రఫీ. ఆ నవల బేసిస్ మీద వచ్చింది. సో కాబట్టి యాక్సెప్ట్ చేయటం అన్నది, యాక్సెప్టెన్స్ అన్నది అది ఒక గొప్ప వరం. దాన్ని అలవాటు చేసుకోవాలి. యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్టబుల్ అని క్వశ్చన్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి పుట్టినది గిట్టుట, గిట్టినది పుట్టుట ఆ రకంగా చూసుకున్నా కూడా అవి అవశ్యం భావులు కనుక, తప్పకుండా జరిగేవే కాబట్టి వాటిని ఆపటం సంభవం కాదు కనుక ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇట్. యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి, కానీ యాక్సెప్ట్ చేయకుండా దుఃఖిస్తూ కూర్చోవటం అన్నది వివేకం అనిపించుకోదు. శ్లోకం అనేసిద్దాం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే త్వం శోచితుమర్హసి. ఇక్కడే ఉందని అనుకోలేదు, వాక్యం ఇక్కడే ఉందని. ఇట్ ఈస్ బిఫోర్ అస్. వెరీ నైస్. సో దీనికి అవతారిక తథాచ సతీ అంటే అది అట్లుండగా, దట్ బీయింగ్ సో యూ షుడ్ బెటర్ యాక్సెప్ట్ అండ్ యూ డోంట్ వర్రీ అబౌట్ ఎ థింగ్ దట్ కెనాట్ బి చేంజ్డ్ అని చెప్తున్నారు. సో శ్లోకానికి ప్రతిపదార్థం చెప్తాం. హీ ఎందువలనగా, అది ఇది గుర్తుపెట్టుకోండి. హీ అంటే యస్మా ఎందువలనగా అని అర్థం. జాతస్య పుట్టిన వానికి, మృత్యు మరణము, ధ్రువ నిశ్చయము. ధ్రువ శబ్దానికి అర్థం అది నిశ్చయం, ఖాయం, ఇంకా అది మారదు, అలాగే ఉంటుంది. ఆ నక్షత్రానికి ధ్రువ అనే పేరు కూడా అంతే. ఇట్ వోంట్ చేంజ్ ది పొజిషన్, ఫిక్స్డ్ పొజిషన్, దెర్ఫోర్ దానికి ధ్రువ అని పేరు. సో ఇది అనమాట. మృతస్య చ మరణించిన వానికి కూడా జన్మ పుట్టుక ధ్రువం నిశ్చయము. తస్మాత్ అందువలన అపరిహార్యే తప్పించశక్యము కాని అర్థే విషయమునందు త్వం నీవు శోచితం దుఃఖించుటకు నా అర్హసి తాగావు. పరమార్థ సత్యం తెలుసుకున్నావా? ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, కాబట్టి దుఃఖం అవసరం. కానీ పరమార్థ సత్యం నీకు తెలియదు. లోక వ్యవహార దృష్ట్యా ఆత్మ పుట్టింది, ఆత్మ మరణించింది అని నువ్వు అనుకునే సందర్భంలో కూడా పుట్టుక మరణము అన్నవి తప్పనిసరి కనుక అటువంటి తప్పించశక్యము కాని విషయంలో కూర్చుని దుఃఖిస్తూ ఉండటం నీకు తగదు. అది పాయింట్. సో భాష్యం. జాతస్య హి లబ్ధజన్మనః ధ్రువః అవ్యభిచారీ మృత్యు మరణం. ఆ పదానికి అర్థం, ఒక పదానికి ఒక అర్థం. హీకి అర్థం చెప్పలేదు. కొన్ని చోట్ల చెప్తారు హీ యస్మాత్ అని ఉంటుంది, అంటే హీకి యస్మాత్ అర్థం అనమాట. ఇక్కడ అనలేదు. జాతస్య అంటే లబ్ధజన్మనః పొందబడిన జన్మ గలవానికి, అంటే ఆత్మ పుట్టింది అని నువ్వు అనుకున్నప్పుడు ఆత్మ పుట్టింది అంటే జన్మను పొందినది అని అర్థం. సో పొందబడిన జన్మ కలిగిన దానికి మృత్యు అంటే మరణం, మరణము ధ్రువ అంటే అవ్యభిచారి. వ్యభిచారి అంటే ఓసారి వచ్చి ఇంకోసారి రాకపోతే వ్యభిచారి అని అంటారు. అంటే స్థిరం లేని దాన్ని
వ్యభిచారి. వ్యభిచారి కానిది అంటే స్థిరమైనది. అవ్యభిచారి అంటే ధ్రువం. ధ్రువ శబ్దానికి అర్థం అవ్యభిచారి అంటే మృత్యు అన్నది ఒకసారి రావచ్చండి, ఇంకోసారి రాకపోవచ్చు. బోత్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. కాబట్టి ఆ ఏ పరిస్థితుల్లో మృత్యువు రాకుండా ఉంటుందో మనం ఆ పరిస్థితులను కనుక చూసుకుంటే మృత్యువుని అవాయిడ్ చేయొచ్చు కదా. దేర్ఫోర్ లెట్ us డూ దాట్ అని అలాగంటిది ఏమీ లేదు. అలాంటిది కాదు అది. యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, వికల్పము లేదు. కాబట్టి మృత్యువు వచ్చియే తీరును. సరే, అయితే వచ్చియే తీరును అనే మహాభాగ్యం కోసం ఇంక ఈ తలపోటు కూడా ఎందుకు? ఎస్, యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అది ధ్రువ అవ్యభిచారి. ఒకసారి పుట్టింది ఆత్మ నువ్వు అనుకున్నా ఆ రకంగా పుట్టిన ఆత్మకి మృత్యువు తప్పనిసరి. మంచిది. తరువాత ధ్రువం జన్మ అమృతస్య చ.